యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. హలో వదినా, నేను హాస్పిటల్లో ఉన్నాను. మా ఇంట్లో కిరాయికుండే అఖిల్ అనే అబ్బాయి ఉన్నాడుగా, వాళ్ళ అన్నయ్య వాళ్ళ కారుకి యాక్సిడెంట్ అయ్యింది. పాపం చిన్న పిల్లోడు కదా, తలకి దెబ్బ తగిలింది. చిన్న ఆపరేషన్ చేశారు. ఏం చేస్తాం, వీళ్ళ కర్మ వీళ్ళని ఇక్కడి దాకా రప్పించింది. అవునదినా, వీళ్ళు కలకత్తాలో ఉంటారంట. ఇక్కడికి రాకుండా వీళ్ళు అక్కడే ఉంటే బావుండేది. అనవసరంగా ఇక్కడికొచ్చారు. అయినా మనం అనుకోకూడదు కానీ వదినా, మా ఇంట్లో కిరాయికుండేవాళ్ళు చాలా నష్టజాతకులు వదినా. నాకు ఈ మధ్యనే తెలిసింది. గతంలో వాళ్ళమ్మ వసంత గారు జైలుకు కూడా వెళ్లారంట. వాళ్ళ నాన్నగారు చాలా రోజులు కోమాలో కూడా ఉన్నారంట. ఇంట్లో కోడళ్లతో కొడుకులతో ఎప్పుడూ గొడవలేనంట. అలా గొడవలు జరిగి ఎవరికి వాళ్ళు విడిపోయారంట. ఏం చేస్తాం వదినా, శని వాళ్ళ నెత్తి మీద కూర్చున్నప్పుడు. లేకపోతే ఎన్నో ఏళ్లుగా లాభాలొస్తున్న మసాలా ఫ్యాక్టరీని మూసేయడమేమిటో. దురదృష్టవంతులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదొదినా. వాళ్ళకి నా ఇల్లు కిరాయికిచ్చిన దగ్గర నుంచి నాకు కూడా సమస్యలు నష్టాలే. దురదృష్టంలో అదృష్టం అంటే అశోక్ బాబు వాళ్లదే. అంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా ప్రాణాపాయం ఏమీ జరగలేదు. అంతా దేవుడు దయే. ఎంత అదృష్టం ఉన్నా ఏం లాభం, వీళ్లతో కలిశారుగా, ఇంకంతా దురదృష్టమే. అయినా అవన్నీ మనకెందుకులే వదినా, వాళ్ళిక్కడి నుంచి వెళ్ళిపోతే బావుంటారు. లేదంటే ఇలాంటి కష్టాలు ఎన్ని పడాలో ఏంటో. అయినా ఇవన్నీ మనం అనుకోకూడదు వదినా. పాపం మనుషులు మంచోళ్లే, కానీ జాతకాలే మంచివి కావు. ఏం చేస్తాం. ఉంటాను వదినా. అమ్మాయి, ఇదిగో యాపిల్స్ పిల్లాడికి కోసి పెట్టే. ఫోను మా వదిన, దాని జాతకం బాగోలేదని మాట్లాడుతున్నానే. ఉంటానే, జాగ్రత్త పిల్లాడు. ఏవండి, మనం కలకత్తా వెళ్ళిపోదామండి. ఏంటి వైదేహి, రిటర్న్ వెళ్ళిపోదామా? అవునండి, ఆవిడెవరో గాని చెప్పింది నిజమే అనిపిస్తుంది. గతంలో మనం వాళ్లతో ఉన్నప్పుడు
ఏవేవో మాటలు మనస్పర్ధలు, ప్రశాంతతే ఉండేది కాదు. ఇక్కడి నుండి మనం కలకత్తా వెళ్ళిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నా. ఏ టెన్షన్ లేకుండా హాయిగా బ్రతికాం. ఇక్కడికి వచ్చామో లేదో ఇలా జరిగింది. రోజు అమ్మా నాన్న అంటూ ఆడుకునే పిల్లాడు ఇలా హాస్పిటల్లో పడున్నాడు. వద్దండి, ఇక్కడ ఉండొద్దు, మనం వెళ్ళిపోదాం. వీళ్ళు దురదృష్టవంతుల నష్టజాతకుల అనేది మనకు అనవసరం. ఇన్నాళ్ళు మనం ఎలా ఉన్నామో అలానే ఉందాం. మనం వెళ్ళిపోదామండి. ప్లీజ్, అక్కడే ప్రశాంతంగా బ్రతుకుదాం. సరే, అమ్మా నాన్నకి తమ్ముడికి చెప్పేసి వెళ్ళిపోదాం. వద్దండి, చెప్తే ఏదో ఒకటి చెప్పి వాళ్ళు మనల్ని ఆపడానికి ప్రయత్నిస్తారు. ఉన్న పడంగా వెళ్ళిపోదాం. నాకిక్కడ ఉండాలని లేదు. బాబుని డిశ్చార్జ్ చేయగానే వెళ్ళిపోదాం. సరే, అలాగే చేద్దాం. చెప్పు వనజాక్షి. మేడం, మీకు గుడ్ న్యూస్. మీ ప్లాన్ సక్సెస్. నేనన్న మాటలు విని నమ్మేశారు. ఇంట్లో వాళ్ళతో చెప్పకుండా వెళ్ళిపోదామని కూడా డిసైడ్ అయిపోయారు. సూపర్ సూపర్ వనజాక్షి. నీకు ఇవ్వాల్సిన దానికంటే సగం ఎక్స్ట్రా ఇస్తాను. చెప్పిన పని కరెక్ట్గా చేశావు. నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మేడం. ఉంటాను మేడం. ఓకే. ఎలా ఉంది నాన్న? బాగుంది నానమ్మ. నువ్వు తొందరగా కోలుకుంటే మీ పిన్ని 108 పొర్లు దండాలు పెడతానని మొక్కుకుంది. ఆ మొక్కు తీర్చుకుని నీ పేరుతో అర్చన చేయించింది. పిన్ని, నేనిక కలకత్తాకి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. నిన్ను, బాబాయ్ని, నానమ్మని, తాతయ్యని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. వెళ్ళవు నాన్న, నువ్వు ఎక్కడికి వెళ్ళవు, మా దగ్గరే ఉంటావు. నిజంగానా? అవునా? మమ్మీ, డాడీ, నువ్వు మీరందరూ మాతో కలిసి ఇక్కడే ఉంటారు. వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటారు. లేదంటే ఇలాంటి కష్టాలు ఎన్ని పడాలో ఏంటో. అమ్మో, ఉండకూడదు. వీళ్ళతో కలిసి ఉండకూడదు. వీళ్లతో కలిసుంటే బాబుకి ఇంకెన్ని ప్రమాదాలు జరుగుతాయో. ఏంట్రా మీరిద్దరు అలా ఉన్నారేంటి? ఎలా ఉన్నావమ్మా? ఏం లేదత్తయ్యా. బాబు కోలుకున్నందుకు సంతోషంగా ఉండాల్సిన మీరు ఇలా డల్గా ఉన్నారేంటి? అంటే ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాం కదా, ఇంటికి వెళ్ళలేదు కదా అని.
వెళ్తాంరా. ఇవాళ రేపో డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తాం కదా. అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్ గారు చెప్పారు కదా అన్నయ్య. ఇంకెందుకు టెన్షన్ పడుతున్నావు? ఏం లేదురా, ఏం లేదు. ఉంది. ఏదో ఉంది. దేని గురించో మీరిద్దరూ చాలా మదన పడుతున్నారు బావగారు. మదన పడ్డం అంటే ఏం లేదమ్మా, బాబు గురించే. బాబు ఆరోగ్యం గురించి టెన్షన్ పడుతున్నాం అంతే. బాబు ఆరోగ్యం విషయం అయితే మీరు అస్సలు భయపడక్కర్లేదు బావగారు. కన్నయ్య దయ వల్ల గండం గడిచింది కదా, ధైర్యంగా ఉండండి. అలాగే శ్యామ, ధైర్యంగా ఉంటా. ఎక్స్క్యూజ్ మీ. గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు. వెరీ గుడ్ మార్నింగ్. హాయ్ బాబు. హాయ్ డాక్టర్ అంకుల్. హౌ ఆర్ యూ? ఫైన్ అంకుల్. గుడ్, వెరీ గుడ్. రిపోర్ట్స్ వచ్చాయా? రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. ఇక మీ బాబు గురించి మీరు 1% కూడా భయపడక్కర్లేదు. రేపే బాబు డిశ్చార్జ్ చేస్తాం. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ వన్ థింగ్, బాబు యాక్టివ్గా ఉన్నాడు కదా అని రేపటి నుంచే స్కూల్కి పంపించొద్దు. 1 వీక్ ఇంట్లో రెస్ట్ తీసుకోగలుగుతాను. ఓకే డాక్టర్. 1 మంత్కి మెడిసిన్స్ రాసిస్తాను. 1 మంత్ తర్వాత ఒకసారి చెకప్కి రండి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఇప్పుడు నిశ్చింతగా ఉంది కదక్కా? నిశ్చింతగానే ఉందమ్మా, నిశ్చింతగానే ఉంది. శ్యామా, శ్యామా, ఏంటి అలా ఉన్నావు? వైదేహి అక్క వాళ్ళు వచ్చినందుకు ఆనందంగా ఉన్నా వాళ్ళని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకురావడం చాలా బాధగా ఉంది. ఈ యాక్సిడెంట్ జరగకుండా ఉన్నట్లయితే ఈరోజు అందరం కలిసి హ్యాపీగా ఉండేవాళ్ళం. అవును శ్యామా, వచ్చి రాగానే అన్నయ్య వాళ్ళకి ఇలా జరిగినందుకు చాలా బాధగా ఉంది. మన టైం బ్యాడ్, ఏం చేస్తాం? జరిగిపోయిన దాన్ని మనం మార్చలేం కదా శ్యామా. 2 రోజులు ఆగితే అంతా బాగుంటుందిలే. పద. ఇదేంటి? అన్నయ్య, అన్నయ్య, ఎవరూ లేరేంటి అఖిల్ బాబు? పద రిసెప్షన్లో అడుగుదాం. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి మేడం, పిల్లాడి యాక్సిడెంట్ కేసు ఉంది కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు ఇందాకే డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు సార్. డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారా? అవునండి. ఎక్కడికి వెళ్ళారు? ఏమో తెలీదు సార్. ఇప్పుడే ఒక 20 మినిట్స్ ముందు వెళ్ళారు. అదేంటి అఖిల్ బాబు, మనం వస్తున్నామని చెప్పాం కదా. ఫోన్ కాల్ చేయండి. సరే. ఏమైంది? అన్నయ్య కాల్ కట్ చేస్తున్నాడు. కట్ చేస్తున్నారా? వైదేహక్కకి కాల్ చేయండి. సరే. వదిన కూడా కాల్ కట్ చేస్తుంది శ్యామా. ఎక్కడికి వెళ్ళుంటారు? డైరెక్ట్ గా మన ఇంటికి వెళ్ళుంటారంటారా? మనం వస్తున్నామని చెప్పాం కదా, మనకు చెప్పకుండా వాళ్ళు వెళ్ళరు. నిజమే. ఇప్పుడు ఏం చేద్దాం? వాళ్ళు ఇప్పుడే కదా వెళ్ళారు, వెళ్ళి చూద్దాం కదా.
ఏమండి వీళ్ళని ఎక్కడైనా చూసారా? లేదండి. మీరు? లేదండి, ఎక్కడ చూడలేదు. ఓకే అండి. ఏంటి శ్యామ ఇది? అన్నయ్య వాళ్ళు ఎందుకు ఇలా చెప్పపెట్టకుండా వెళ్ళిపోయారు? అదే నాకు అర్థం కావడం లేదు అఖిల్ బాబు. అత్తయ్య వాళ్ళు హాస్పిటల్కి వచ్చినప్పుడు మాటల సందర్భంలో అడ్రస్ ఏమైనా చెప్పారేమో, దాని ప్రకారం ఇంటికి ఏమైనా వెళ్ళారేమోనని నా ఉద్దేశం. ఛాన్స్ లేదు శ్యామ, వాళ్ళు అలా ఇంటికి వెళ్ళే ఛాన్స్ లేదు. వాళ్ళని తీసుకెళ్ళడానికి మనం హాస్పిటల్కి వస్తున్నామని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు అలా ఇంటికి వెళ్ళే ఛాన్స్ లేదు. ఎందుకో వాళ్ళు వెళ్ళిపోయారు. మన ఇంటికి రావడం ఇష్టం లేక వాళ్ళు వెళ్ళిపోయారా? అంత దూరం నుంచి వచ్చింది మన ఇంటికి రావడానికే కదండి. అలాంటిది మన ఇంటికి రావడం ఇష్టం లేకపోవడం ఏంటి? వాళ్ళు రావడానికి వెళ్ళడానికి మధ్య ఏదో జరిగింది శ్యామ, ఏదో జరిగింది. అఖిల్ బాబు, బావగారు వాళ్ళు. రా శ్యామ. అన్నయ్య, అన్నయ్య ఆగు. డ్రైవర్ సార్, తొందరగా పోనీ. అలాగే సార్. డ్రైవర్ కొంచెం స్పీడ్గా పోనీ, ఫ్లైట్కి టైం అవుతుంది. అలాగే సార్. ఏంటన్నయ్య ఇది? ఎక్కడికి వెళ్తున్నారు? సమాధానం చెప్పన్నయ్య, ఎక్కడికి వెళ్తున్నారు? కలకత్తా వెళ్తున్నాం. కలకత్తా వెళ్ళడం ఏంటన్నయ్య? మేము అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాం. అదేంటన్నయ్య, అక్కడే ఉండాలని నిర్ణయించుకోవడం ఏంటి? మనం అందరం కలిసి ఉందామనే కదా అనుకున్నాం. అందుకే కదా మీరు కలకత్తా నుంచి ఇక్కడికి వచ్చారు. మళ్ళీ కలకత్తాలో ఉండడానికి వెళ్తున్నారేంటి? చెప్పన్నయ్య, ఏం జరిగింది? అక్క, ఏంటక్క ఇది? ఎన్ని రోజులు విడిపోయి ఉన్న మనం ఇంతకాలానికి కలిసామని సంతోషంగా ఉన్నాం. కనీసం ఇంటికి కూడా రాకుండా ఇలా వెళ్ళిపోతున్నారేంటి? మా వల్ల ఏదైనా తప్పు జరిగితే చెప్పండి అక్క, మేము సరిదిద్దుకుంటాము. చాచా, మీ వల్ల ఏ తప్పు జరగలేదమ్మా. మరెందుకు వెళ్ళిపోతున్నారు అక్క? ఎందుకో ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదమ్మా. అదే ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పంటావురా? హైదరాబాద్లో అందరితో కలిసి హ్యాపీగా ఉందాం అనుకుని కలకత్తా నుంచి వచ్చాం. తీరా ఇక్కడికి వచ్చాక పిల్లాడికి యాక్సిడెంట్ అయ్యి ప్రాణం మీదకొచ్చింది. కలకత్తాలో ఉన్నప్పుడు ఇలాంటివేమీ లేకుండా హ్యాపీగా ఉన్నాం. కానీ ఇక్కడికి వచ్చాక ఇలా జరిగింది. అది సెంటిమెంట్గా నన్ను బాధ పెట్టింది. అలా బాధపడుతూ, ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతూ ఈ ఊళ్ళో ఉండలేమనిపించింది. అందుకే
వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాం. తప్పన్నయ్య, నీ ఆలోచన తప్పు. రోడ్డు మీద యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కదా అని అసలు రోడ్డు మీదకి రాకుండా మానేయలేం కదా. ఒకసారి ఇలా జరిగిందని ప్రతిసారి ఇలాగే జరుగుతుంది అనుకోవడం కరెక్ట్ కాదక్కా. అయినా ఈ ఊరు మీకేం కొత్త కాదు కదన్నయ్య. నిన్న మొన్నటిదాకా ఈ ఊర్లోనే ఉన్నారు కదా. అప్పుడెప్పుడు ఇలాంటి యాక్సిడెంట్లు జరగలేదు కదా. హ్యాపీగానే ఉన్నారు కదా. కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇలాంటి యాక్సిడెంట్ అయినప్పుడు అప్పుడు సెంటిమెంట్గా ఫీల్ అయ్యారంటే కొంతవరకు అర్థం ఉంది.